దేవుని పరిశుద్ధమైన ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా ప్రేమవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దిన మన వాక్య ధ్యానాంశము క్రొత్త నిబంధన పాఠ్యభాగము ఫిలోమోను రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వాక్యము. నా ప్రాణము వంటి వాడైన అతనిని నీ యొద్దకు తిరిగి పంపుచున్నాను. ఈ మాటలు పౌలు గారు ఎంతో ప్రేమించినటువంటి తన ప్రియ కుమారుడు మరియు ఒనేసిమును గురించి మాట్లాడినటువంటి మాటలు. ఈ ఒనేసిము అనే గ్రీకు పదానికి అర్థము యూజ్ఫుల్ ఆర్ ప్రొఫిటబుల్, సహాయకుడు అని అర్థము. ఇతను పౌలు గారి అడుగుజాడల్లో, పౌలు గారు చేస్తున్నటువంటి సేవలో, పౌలు గారి దగ్గర పరిచర్య చేసేటువంటి విషయములో ఎంతో గనుడుగా ఎంచబడిన వాడని మనందరము కూడా గ్రహించాలి. ఈ ఒనేసిము గురించి నా ప్రాణము వంటి వాడు అని అక్కడ పౌలు గారు సాక్ష్యాన్ని ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాం. ఒక నిష్ప్రయోజకుడిగా ఉండేవాడట ఒనేసిము. చరిత్ర ఆధారంగా చూస్తే అతను ఒక దొంగతనాన్ని చేసి రోము నగరానికి పారిపోయినట్లుగా, ఆ తర్వాత అక్కడ ఖైదులో ఉన్నటువంటి పౌలు గారిని కలుసుకున్నట్లుగా, పౌలు గారి దగ్గర పరిచర్య చేసినట్లుగా మనకి చరిత్ర ఆధారంగా అలాగే బైబిల్ గ్రంథంలో నుండి మనము చూస్తూ ఉంటాం. ఫిలోమోను పత్రికలో అతనిని గురించి పర్టికులర్గా ఒక చాప్టర్ ఆయన గురించి ఉండడం మనం చూస్తాం. ఇంకా ఈ ఒనేసిమును గురించి మనం ఆలోచన చేసినట్లయితే అతను ఒక నమ్మకస్తుడు. దేవుని సేవలో నమ్మకముగా ఉన్నటువంటి వారిని ప్రయోజకులను చేస్తాడని దేవుని వాక్యంలో వ్రాయబడిన రీతిగా అతని నిష్ప్రయోజనమైన జీవితాన్ని ఒక ప్రయోజనకారుడుగా దేవుడు చేసి ఉన్నాడని మనందరము కూడా గ్రహించాలి. ఇతను రోమ నగరానికి పారిపోయినప్పుడు అప్పట్లో పాపం చేసి పారిపోయిన వారికి ఇతను దొంగతనం చేసి పారిపోయాడు అనేది ఒక నానుడి. అయితే ఇతను అలా వెళ్ళిపోయినప్పుడు బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన రీతిగా మరణశిక్షకు పాత్రులు అని వ్రాయబడింది. యెషయా గ్రంథంలో మనం చూస్తాం. అలాగే రోమా సువార్తలో మనం చూసినట్లయితే అలా మరణశిక్ష విధింపబడి పాపం చేసిన వారికి నరకము తథ్యము, మరణము తథ్యము అని మనం చూస్తాం. అయితే తిరిగి రాగలిగితే, దేవుని సన్నిధికి తిరిగి రాగలిగితే, నీ చరిత్ర ఏదైనా నీ జీవితం ఎలా ఉన్నా నువ్వు తిరిగి రాగలిగితే దేవుడు చేర్చుకునే దేవుడు. అలాగే ఒనేసిము అక్కడ ఖైదులో ఉన్నటువంటి ఆయన్ని కలుసుకున్న తర్వాత పౌలు గారు సువార్త అందించిన తర్వాత రక్షణ పొంది బాప్తిస్మము తీసుకొని సత్యానికి లోబడినట్లుగా మనం చూస్తాం. ఇతను దేవుణ్ణి విశ్వసించిన రీతి ఎంతో గొప్పది. అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఆయన నమ్మి బాప్తిస్మము పొందాడని మనందరము కూడా గ్రహించాలి. సత్యాన్ని గమనిస్తున్నావా? వెదకి రక్షించడానికే ఆయన క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆ సత్యాన్ని నువ్వు గమనించినట్లయితే, నీ కొరకే ఆయన వచ్చాడని నువ్వు గమనించగలిగితే నిన్ను చేర్చుకొని ఎంతో మందికి దీవెనకరంగా చేసేటువంటి దేవుడు. అయితే ఈ ఒనేసిము గారు ఎంతో రక్షణ పొందిన తర్వాత తిరిగి వెనక్కి చూడలేదు అనే మాటను మనందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే పౌలు గారు అంటారు కదా, నాకు ప్రాణము వంటి వాడు నీ దగ్గరికి కొంతకాలము పంపిస్తున్నాను అని, ఒనేసిమును పంపిస్తున్నాను అని అక్కడ పత్రికలో మాట్లాడినట్టుగా మనం చూస్తాం. అది ఫిలోమోనుకు ఆయన కుమారుడు అయినటువంటి ఫిలోమోనుకు తన భార్య అప్పియకు లేఖ రాస్తూ ఈ మాటలు తెలియజేసినట్లుగా మనం చూస్తాం. అయితే రక్షణ మన జీవితాన్ని, మన స్వభావాన్ని, మన పరిస్థితి అంతటిని కూడా మార్చేస్తుంది. దొంగగా ఉన్నటువంటి అతని జీవితాన్ని ఎలాగూ మంచి సేవకుడిగా, సువార్థికుడిగా ప్రభువు మార్చివేశాడో మన జీవితాల్లో కూడా అలాగే మార్చివేయడానికి ప్రభువు ఇష్టపడుతూ ఉన్నాడు. ఎంతో భయంకరమైన, వేదనకరమైన పరిస్థితుల్లో మనమున్న ఆయన మనల్ని చేర్చుకుంటాడు. పౌలు గారు అతని భారాన్ని కూడా ఈ ఒనేసిము నీకేమైనా ఇవ్వాలా, నీకేమైనా అప్పు ఉన్నాడా, అది నా మీద వెయ్యి అని ఒక ధైర్యాన్ని ఇచ్చేటువంటి మాటను మనం చూస్తాం. నీకేమైనా అతను డబ్బులు ఇవ్వాలనుకో, అది నన్ను అడుగు, నేను నీకు చెల్లిస్తాను అని పౌలు గారు అతని గురించి ఎంతో ప్రేమతో ఈ మాటలు మాట్లాడినట్లుగా మనం చూస్తాం. అయితే ప్రతి భారం, మనకేదైనా భారం ఉందా,
మరి ఆ రోజుల్లో పౌలు గారు అతని భారాన్ని భరించారు కానీ మన భారాన్ని, మరి మన వేదనను, మన దుఃఖాన్ని తీసివేసేటువంటి ప్రభువు ఆ సిలువలో, ఆ కల్వరి సిలువలో మన ప్రతి భారాన్ని మరి తీర్చివేశారు. మరి నువ్వు ఇంకేదైనా చింతపడుతూ, ఏదైనా వేదన పడుతూ ఉండాల్సిన అవసరం లేదని ఈ వాక్యము ద్వారా మనం నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాం. ఒనేసిము అంతటి ఘనమైనటువంటి మరి సేవను, మరి అంతటి ఘనమైనటువంటి మరి పరిచర్యను జరిగించినట్లుగా పౌలు గారి దగ్గర నేర్చుకుని మరి ఆయన మరి దాన్ని ఆచరించినట్లుగా మనం చూస్తాం. మరి అలాంటి జీవితాన్నే మరి ప్రభు ఇష్టపడుతూ ఉన్నాడు. మరి నువ్వు ఏ స్థితిలో ఉన్నా తిరిగి రాగలిగితే, మరి ఒనేసిము జీవితమే కాదు, మన జీవితము కూడా అందరికీ ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది అని వాక్యం ద్వారా పరిశుద్ధాత్ముడు మనందరితో మాట్లాడుతున్నాడు. మరి ఒనేసిముకు దక్కినటువంటి ఆ ఘనమైనటువంటి మరి ఆ పరిచర్య చేసినప్పుడు అతనికి వచ్చినటువంటి ఆ జీతము మరి మనందరికీ కూడా ఆశీర్వాదకరము. మరి మన జీవితాల్లో మనం కూడా తిరిగి రాగలిగితే, మరి మన జీతము ఆయన వద్ద ఉంది. ఆయన వచ్చినప్పుడు మన జీతాన్ని మనకు ఇస్తాడు. నువ్వు తిరిగి రాగలిగితే నిన్ను చేర్చుకుని ప్రేమించి నీకు నిత్య జీవాన్ని ఇచ్చే ప్రభువు నీ కొరకు వేచి చూస్తూ ఉన్నాడు. తిరిగిరా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆయన్ని హత్తుకో, ఆయన్ని ప్రేమించు, రక్షణ పొందు, మారు మనసు పొంది మరి ఆయన సన్నిధికి వస్తే నిన్ను చేర్చుకునేటువంటి దేవుడు నీకున్నాడని మరి వాక్యం ద్వారా మనందరము కూడా మరి ఒనేసిము చరిత్రను బట్టి మనందరం కూడా బలపడవలసిన వారమై ఉన్నామని పరిశుద్ధాత్మ ద్వారా ఈ మాటలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. అలా దేవుని కృప మనందరికీ నీ తోడై నడిపించునుగాక. ఆమేన్.